ఈరోజు ఈ తుఫాను మోంతా తుఫాన్ అన్నదాతలను ముంచేసింది. పామర్ నియోజకవర్గం తోటలూరు మండలం ఈరోజు అన్నదాతలు ఇంకొక 10-15 రోజులు ఏదైతే 10-15 రోజులు కనుక తుఫాన్ తర్వాత వచ్చుంటే కనుక ఈ ధాన్యం ఏదైతే ఈ ఎరువులు సంబంధించి మొన్న ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎరువులన్నీ అందించాం, కానీ ఈ తుఫాను ద్వారా మొత్తం కూడా ముంచేసే పరిస్థితి అయిపోయింది. రైతులు అన్నదాతలు ధైర్యంగా ఉండండి. ఈల్డింగ్ దశలో ఉన్న ఇప్పుడు చేతికొచ్చే పంట ఈ రకంగా పాడైపోయింది. ఇది నాకు తెలిసి అధికారులందరూ కూడా రాబోయే రోజుల్లో వచ్చి మొత్తం కూడా ఎమ్యునరేషన్ చేయటం ఏం చేయాలనేది కూడా పైన రాజకీయ పెద్దలందరితో కూడా మాట్లాడతాం. కానీ ఒక విషయం నేను తెలియజేసేది, అన్నదాతలు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. పాల దశలో ఉంది. సరిగ్గా ఇంకొక 10-15 రోజులు అయి ఉంటే కనుక పంట చేతికి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి ముందుకి వెనక్కి వెళ్ళలేకుండా మొత్తం కూడా దాదాపుగా పంట సగానికి సగం నష్టమైంది. మిగిలిన సగం కూడా ఇప్పుడు ఖర్చు పెరిగిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, అధికారులతో మాట్లాడతాం, పై అధికారులతో కూడా మాట్లాడి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏరియల్ సర్వేలో ఉన్నారు. ఖచ్చితంగా అన్నదాతలను ఆదుకునే మంచి ప్రభుత్వం ఉంది. పెద్ద తుఫాన్లు ఎదుర్కొన్నాం, హుదూద్ కానీ తిట్లీ కానీ ఇట్లాంటివి ఎదుర్కొన్నాం. ఈరోజు ఈ మోంతా తుఫాన్ని కూడా ఎదుర్కొన్నాం, ప్రాణాలను కాపాడుకోగలిగాం, పునరావాస కేంద్రాలు తరలించాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. కానీ అన్నదాతల కష్టం ఎవరికి రాకూడదు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తోటలవల్లూరు ఈ చుట్టుపక్కల అంతా అన్నదాతలందరూ కూడా అలో లక్ష్మణ అనే బాధలో ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వం మంది. లంక గ్రామాల్లో కూడా హార్టికల్చర్ కమర్షియల్ క్రాప్స్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి అవి కూడా రేపు చూస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ వరికి సంబంధించి పంట నష్టమైందో రాబోయే రోజుల్లో ఎమ్యునరేషన్ చేసి మీకు నష్టపరిహారానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు, మీకు న్యాయం చేస్తారు, మీకు అండగా ఉంటాం అనగా. అదేవిధంగా ఇక్కడ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. మరి మనకి అకాలంగా వచ్చినటువంటి ఈ మంతా తుఫాన్ ఏదైతే ఉందో, గత 2 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలోనే ఉండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శిబిరాలు పెట్టించి తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చి, అదేవిధంగా కృష్ణా జిల్లా లాంటి ప్రాంతంలో కూడా పూరిలో ఉండే వాళ్ళకి శిబిరాలు పెట్టి చక్కగా వాళ్ళకి ఆహారం, అదేవిధంగా వైద్యం, ఆరోగ్యం అన్నీ కూడా చూశారు. దాంతోపాటుగా ఎక్కడైనా ఇబ్బంది వస్తుందని చెప్పి ప్రతి వాటర్ ట్యాంక్కి జనరేటర్ తీసుకొచ్చి ప్రభుత్వం ముందు చూపుతో ఇవన్నీ కూడా మరి గౌరవ శాసనసభ్యులు గత 2 రోజులుగా ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ముందు అందరూ కూడా అధికారులందరూ కూడా ఆదేశించడం, మేము వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పనిచేయటం, చక్కగా భోజనాలతో పాటు ఎవరికైనా దుప్పట్టలు లేకపోయినా ఏదైనా అల్పాహారం కావచ్చు, ఏదైనా సరే అధికారులతో పాటు కూటమి నాయకులు మేము కూడా పనిచేసాం. ఈరోజు రైతు ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి దేవుడు. అలాంటి రైతుకి ఈ రోజున ఆపద వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటారు. ముఖ్యంగా తోటలవల్లూరు మండలంలో లంక గ్రామాల్లో కూడా అరటి కానీ, మరి అదేవిధంగా బొప్పాయి కానీ, మరి పసుపు, మరి అదేవిధంగా తమలపాకు, కొన్ని వాణిజ్య పంటలు ఖరీదైనవి ఉన్నాయి. ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వరి పంటతో పాటు వాటిని కూడా న్యాయం చేయాలని నేను ఈ రోజున కోరుకుంటా ఉన్నాను. ఇంకా 4 రోజులు కోతకొచ్చే వరి సుంకు పోసుకోవాలి. సుంకు పోసుకున్న తర్వాత సుంకు దశ నుంచి పాల దశకు వస్తుంది. ఆ పాల దశ నుంచి గట్టిపడి వరి గింజ ఏర్పడుతుంది. ఇది ఇవాళ పొజిషన్ బట్టి అయితే మురుగు పట్టడం వలన ఎకరానికి 10-15 బస్తాల కంటే ఎక్కువ కాదు. ఆ 10-15 బస్తాల్లో చేను నిలబడి ఉంటే ఎకరానికి గంట మిషన్, వరి కోత మిషన్ గంటతో కటింగ్ అవుతుంది. ఇవాళ అది 3 గంటలు పడుతుంది. 3 గంటల్లో ఈ ట్రాన్స్పోర్ట్తో 7 బస్తాలు ఖర్చులే పోతుంది. రైతు విపరీతంగా నష్టపోయాడు. పైగా రెండో పంట చల్లుకోవడానికి మినవలు కానీ పెసలు కానీ జిమ్ముతానికి అది ఆకుంటం వలన నేల తాకదు, గింజ మొలవదు. ఇక ప్రత్యామ్నాయంగా వరి తప్పితే అపరాలు వేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇది రైతుకి తీరని దెబ్బ. రూపాయి వేస్తే 30 ఖర్చు అయిపోతుంది. ఆ పావులో కూడా ట్రాన్స్పోర్ట్కి ఏమి ఉండదు, ₹1 కూడా. గవర్నమెంటు రైతులను ఆదుకోవాలని, ఇది కాకుండా వరి, తోమలపాకు, బొప్పాయి అన్నీ కూడా నేలమట్టం అయిపోయింది. అవి రూపాయి పోయినాయి. దీన్ని బట్టి గవర్నమెంట్ ద్వారా మేము బీమా చేయించాం. ఆ బీమా సొమ్ము నష్టపరిహారం వచ్చేట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా తెలియపరుచుకుంటున్నాం.